హాయ్ నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రావడం జరిగిందండి. ఈ యొక్క మచిలీపట్నంలో జరగబోయే మసులా బీచ్ ఫెస్టివల్ ని ఈ రోజు నుంచి 2-3 వీడియోల ద్వారా మీకు అందరికి చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ రోజుతో మన ఛానల్ అద్భుతంగా మీ అందరి సహకారంతో 1 సంవత్సరం అనేది కంప్లీట్ చేసుకుందండి. ఒక 1 year కంప్లీట్ అయింది. ఇది ఫస్ట్ యానివర్సరీ అనమాట. మన ఛానల్ స్టార్ట్ అయ్యి సరిగ్గా ఇదే రోజున నేను నా ఛానల్ స్టార్ట్ చేశాను పాండురంగ స్వామి గుడి ద్వారా. సో ఆ గుడి నుంచి స్టార్ట్ అయిన మన ఛానల్ ఈ రోజున మసులా బీచ్ ఫెస్టివల్ వరకు ఈ రోజున సంవత్సరం తిరిగి వచ్చింది. ఇదంతా మీ అందరి సహకారం వల్ల జరిగింది. దీని అందరికీ మీరందరూ నా సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మసులా బీచ్ ఫెస్టివల్ అసలు ఏమేమో ఉందో ఏంటి, ఈ రోజు నుంచి ఆ ఇనాగ్రేషన్ 5వ తారీఖు. సో ఈ రోజు నుంచి ఎలా జరగబోతుంది ఈ రోజు మనం చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఈ యొక్క ఫెస్టివల్ యొక్క మస్కట్ అనమాట ఈ యొక్క బ్లూ డాల్ఫిన్ అనేది. సో ఈ బ్లూ డాల్ఫిన్ ని ఈ యొక్క ఫెస్టివల్ మస్కట్ గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ నా వెనకాల కనబడుతున్నది హెలిప్యాడ్ అండి. అండ్ 12 o'clock ఇక్కడ చాపర్ రాబోతుంది, చాపర్ ల్యాండ్ అవబోతుంది. అండ్ చాపర్ కూడా నేను ఒకసారి మీకు ఆ రైడ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను. అండ్ మసులా బీచ్ ఫెస్టివల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క చాపర్ రైడే చాలా ఇదిగా ఉంటుంది, ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే చాపర్ ఎక్స్పీరియన్స్ ఎవరికి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో వాళ్ళందరికీ ఈ చాపర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి చేయబోతుంది. సో ఎవరన్నా కూడా రేపు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరగబోయే ఈ యొక్క మసులా బీచ్ ఫెస్టివల్లో ఈ యొక్క చాపర్ని ఖచ్చితంగా ఎక్కాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్రైస్ వచ్చేసరికి మనిషికి 4,000 రూపాయల దాకా ప్రైస్ అనేది డిసైడ్ చేశారు. ఎవరైనా బల్క్గా వస్తే మీదైనా డిస్కౌంట్ వేస్తే ఇవ్వచ్చు. సో నేను కూడా ట్రై చేస్తాను. మన ఛానల్ తరఫున మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే కనుక డిస్కౌంట్ ఇస్తారని ఒకసారి మనం కెప్టెన్ సూర్య గారిని అడుగుదాం. కెప్టెన్ సూర్య హీఈస్ ద ఓనర్ హియర్ ఫర్ ద బిహాంగ్ ఫ్లయింగ్ అడ్వెంచర్స్ అనమాట. సో అలా నడుస్తుంది. అది అందమైన ఈ మచిలీపట్నం తీరంలో టూరిజం బాగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే అలాగే మన మంత్రి గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈ యొక్క మసులా బీచ్ ఫెస్టివల్ని
జరపడానికి ఉద్దేశిస్తున్నారు. అండ్ అలాగే మీరు దూరంగా చూస్తే కనుక మీకు కనబడుతుంది కదా, అక్కడ మీకు ఆల్రెడీ పోర్ట్ రెడీ అవుతుంది. త్వరలో కూడా పోర్ట్ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి మనందరికీ ఉపయోగంలో రాబోతుంది అనమాట. రకరకాల ఐటమ్స్, రకరకాల సీ హార్స్ ఇవి బొమ్మలు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో మనకి ఇక్కడ పెట్టారండి. సుందర దృశ్యం ఈ యొక్క మచిలీపట్నం తీరంలో ఆవిష్కృతమైంది. నమస్తే సూర్య గారు. నమస్కారం. హౌ ఆర్ యు? ఫైన్ అండి. అండ్ ఐఎమ్ ఆల్సో ఒక వెటరన్ సోల్జర్ గా అండ్ యాజ్ ఏ ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మీ యొక్క లైఫ్ ని దీనిలో ఒక విహానాన్ని ఎలా స్టార్ట్ చేశారు అసలు? సో బేసికల్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ సర్వీస్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ లొకేషన్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ చూస్తూనే ఉంటాం. హిమాచల్ కానీ, ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ కానివ్వండి, ఓకేనా, లే లద్దాఖ్ సైడ్ కానివ్వండి, అక్కడ ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ల్యాండ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఏరో స్పోర్ట్స్ అన్నిటికీ ఒక మంచి స్కోప్ ఉంది అనమాట. అంత స్కోప్ మనం ఇంకా సౌత్ ఇండియా వైజ్ లైక్ మన ఆంధ్రప్రదేశ్ లో అంతా మనం ఇంకా ఇది రాలేదన్నమాట. 2014 and 15 లో మేము ఏం చేసామంటే ఒక సర్వే చేసామన్నమాట. ఎక్కడెక్కడైతే బీచ్ కోస్టల్ ఏరియాస్ లైన్స్ ఉన్నాయి, ఓకేనా, మనం ఏవైతే మన గోవా అని చెప్పుకుంటుంటామో గోవా కంటే కూడా మంచి ప్లేసెస్ మన దగ్గర ఉన్నాయి. దాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోలేకపోతున్నాం. సో దీని మీద ఏం చేసామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి 2014లో మేము ఇది మా కంపెనీ స్టార్ట్ చేసామంటే విహంగ్ అడ్వెంచర్స్ అనేది. మా మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా పారాగ్లైడింగ్, ఏరో స్పోర్ట్స్ అవేర్నెస్ కోసము, పారాగ్లైడింగ్, పారాసైలింగ్, డిఫరెంట్ ల్యాండ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ లో వాళ్ళకు యాక్టివిటీస్ లో మేము ఎంత ఫాస్ట్ గా వాళ్ళకు మేము ఈ ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు జనాలకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఎస్, ఇది చాలా సేఫ్, అక్కడ ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి. మీరు చూస్తే మనము ఈ మధ్య రీసెంట్ గా ఎవరెస్ట్ అదంతా కూడా కాళ్ళు లేని వాళ్ళు కూడా మన ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అంతా మోటివేషనల్ స్పిరిట్ అనమాట. అదే మోటివేషన్ మనం కూడా ఇప్పటి నుంచే మన స్టూడెంట్స్ కావండి వీళ్ళందరినీ మన మోటివేషన్ హైక్ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ఇటువంటి యాక్టివిటీస్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి 2014 నుంచి మేము యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నాండి. ఆల్మోస్ట్ మాది ఒక 10-20 years ఎక్స్పీరియన్స్ అనమాట ఈ యాక్టివిటీస్ మీద. సో దాని మీద ఒక సపరేట్ టీమ్ మేమంతా బైఫర్కేట్ అయిపోయి, సో ఏరో స్పోర్ట్స్ ఒకరు, వాటర్ స్పోర్ట్స్ ఒకరు, ల్యాండ్ స్పోర్ట్స్ ఒకరు. రీసెంట్ గా మేము ఇక్కడ చాపర్ హెలీ రైడ్ చేసామండి. చాపర్ వచ్చేసి హెలీ టూరిజం ని ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. సో రీసెంట్ గా విశాఖపట్నం, అరకు, శ్రీకాకుళం, విజయవాడ ఇట్లా 2018 నుంచి మేము చేస్తాము. మళ్ళీ 2025 లో ఈ మసలా బీచ్ ఫెస్టివల్ లో ఇది ఒక మేజర్ అట్రాక్షన్ కింద దీన్ని తీసుకొని వచ్చామండి. ఓకే, చూస్తే కనుక ప్రైస్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు. ఎందుకు ఏవియేషన్ ఫ్యూయల్ అనేది రోజు రోజుకి యాక్చువల్ గా బయట చూస్తే క్రూడ్ అనేది చాలా తక్కువ ఉంది, బట్ కమింగ్ టు ఏవియేషన్ ఫ్యూయల్ అది చాలా కాస్ట్లీగా ఉంది, దాన్ని బట్టి ప్రైసెస్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. మీరేమంటారు దీని మీద? అంటే బేస్డ్ ఆన్ ప్రతి ఒక్క యాక్టివిటీకి ఈవెన్ దో మనం ఒక బైక్ స్టార్ట్ చేసినా కూడా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా వెళ్ళాలంటే డిఫరెంట్ స్టేట్ లో డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. ఓకేనా, వాళ్ళ స్టేట్ దీన్ని బట్టి. సో సేమ్ దీంట్లో కూడా అదే నడుస్తుందండి. సో వన్స్ మనం ఒక చాపర్ని ఆర్ లేకపోతే ఒక ఏరియల్ మూవ్మెంట్ దీన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్మెంట్ చేయాలంటే వాళ్ళ లాజిస్టిక్స్ కానివ్వండి, వాళ్ళ టీమ్ కానివ్వండి, ఓకేనా, మ్యాన్ పవర్ కానివ్వండి, ఇట్స్ ఆల్మోస్ట్ చాలా మందిని ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఏవైతే మేము ప్రైస్ పెట్టామో ఇది వచ్చేసి 4,000 ఫర్ లోకల్ రైడ్స్ అండ్ 4,500 వచ్చి నాన్ లోకల్ రైడ్స్ అండి. ఈ 4,000 ఏంటంటే మచిలీపట్నం వాళ్ళకు ఇంకా మనము ఇది మంచిగా యాక్టివిటీస్ ప్రమోట్ చేయాలి కాబట్టి సో లోకల్ రైడ్స్ కి అది మినిస్టర్ గారు ఒక ఫెసిలిటీ కల్పించారు. నాన్ లోకల్ రైడ్స్ కి 4,000 అండి. ఇది వచ్చేసి నామినల్ ప్రైస్ అండి. మీరు ఎక్కడైనా కూడా నార్త్ ఇండియాలో సైడ్ లో మనం ఎక్కడైనా కూడా మనం యాక్టివిటీస్ చాపర్ కి వెళ్ళారనుకోండి స్టార్టింగ్ ఫ్రమ్ 6,500 to 7,000 ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళినా కూడా అక్కడ జస్ట్ ఒక 2 to 2.5 minutes ఒక హిల్ టు ఒక హిల్కి వెళ్ళినప్పుడే అక్కడ ఇంత ఉంటుంది. ఈవెన్ దో ఆల్మోస్ట్ ఇండియాలో, ఎందుకంటే అక్కడ లాజిస్టిక్స్ డిఫరెంట్. అక్కడ ఎందుకంటే ఫ్యూయల్ కింద నుంచి పైకి వెళ్ళాలి, అక్కడ రీఫిల్లింగ్, అక్కడ క్రూ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్. సో ఎస్పెషల్లీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది ఎక్కువ తీసుకుంటారు.
సో ప్రైసెస్ అని చాలా బాగా సెట్ చేశారు. అండ్ అప్కమింగ్ ఏమైనా ప్రైవేట్ పార్టీస్ కూడా మీకు అంటే మేము ఆల్మోస్ట్ రీసెంట్ గా మూవీస్ లో అన్నిట్లో మేము చాపర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకు డిఫరెంట్ కంపెనీస్ తో మనకు ఇది ఉందండి. మీరు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే మన విహంగ్ అడ్వెంచర్స్ దానికి వెళ్తే మీకు ఎవ్రీథింగ్ దాని డీటెయిల్స్ ఉంటాయి. మీరు దాంట్లో ఎంక్వైరీ చేస్తే మా టీం రీచ్ అవుతారు. సో వాట్ ఎవర్ ద బెస్ట్ పాసిబిలిటీ ఉంది ఇంకా మనం ప్రమోట్ చేయడానికి, సో ఆ ప్లేస్ లోనే మేము వర్కౌట్ చేస్తాం. ఓకే, మాకు మా ప్రేక్షకులకి ఎన్నో వివరాలు తెలియజేసిన ధన్యవాదాలు. అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా మీకు ఖచ్చితంగా మా యొక్క చాపర్ రైడ్ ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.